స్థానిక విత్తనాలను సంరక్షిస్తూ సీడ్ బ్యాంక్ ఏర్పాటు చేసిన 8వ తరగతి విద్యార్థిని. 80 కంటే ఎక్కువ చిరుధాన్యాల విత్తనాలు, 180 కంటే ఎక్కువ స్థానిక పంట రకాల విత్తనాలతో సీడ్ బ్యాంకును ఏర్పాటు చేసింది 8వ తరగతి విద్యార్థిని. ఒడిశా రాష్ట్రం కొరపుట్కు చెందిన హర్షిత ప్రియదర్శిని మెహంతి స్థానిక విత్తనాలను సంరక్షిస్తోంది. ఇంత చిన్న వయసులోనే హర్షిత వ్యవసాయం పట్ల ఆసక్తితో విత్తనాలను సేకరిస్తూ సీడ్ గర్ల్ గా పేరు సంపాదించుకుంది. 8వ తరగతి అంటే ఆడుకునే వయసు. కానీ హర్షిత మాత్రం ఎంతో ఉన్నతంగా ఆలోచించి రేపటి తరం కోసం కనుమరుగవుతున్న విత్తనాలను బతికించే బాధ్యతను తీసుకుంది. స్థానిక వ్యవసాయ నిపుణురాలు పద్మశ్రీ కమలా పూజారి వల్లే తను ఇలా విత్తనాలను సేకరించడం అలవాటు చేసుకున్నానని హర్షిత అంటోంది. 2023లో హర్షిత స్థానిక విత్తనాలను సేకరించడం ప్రారంభించింది. హర్షిత కోరపుట్ గ్రామాల్లో రైతుల పొలాల నుంచి, స్థానిక మార్కెట్ల నుంచి విత్తనాలను సేకరిస్తూ వాటిని ప్లాస్టిక్ కంటైనర్లు, మట్టి కుండలలో జాగ్రత్తగా నిల్వ చేస్తుంది. దోమలకు, పురుగులకు నివారణగా నిమ్మ టాబ్లెట్లతో వాటిని రక్షిస్తుంది. ఆమె విత్తన బ్యాంకులో వివిధ రకాల వరి విత్తనాలు, పలు రకాల మిల్లెట్లు ఉన్నాయి. ప్రతి విత్తన రకానికి 100 గ్రాముల నుంచి 250 గ్రాముల వరకు నిల్వ ఉంచుతుంది. ఈ పరిమాణం మించి ఉన్న విత్తనాలను హర్షిత రైతులకు ఉచితంగా ఇస్తుంది. గత ఏడాది 50 మంది రైతులకు విత్తనాలు పంపిణీ చేసినట్లు హర్షిత చెప్తోంది. విత్తనాలు సేకరించడంతో పాటు హర్షిత బోయపరిగూడ బ్లాక్లోని 5 గ్రామాల్లో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి యువతులతో కలిసి ఒక గ్రూప్ కూడా ఏర్పాటు చేసింది. అగ్రోనామిస్ట్ అవ్వాలన్నదే తన లక్ష్యమట. ఇలాంటి ఆలోచనలు పిల్లల్లో రావడం నిజంగా హర్షించదగ్గ విషయం. హర్షిత లాంటి అమ్మాయిలుంటే వ్యవసాయం 10 కాలాల పాటు పదిలంగా ఉంటుందని ప్రకృతి ప్రేమికులంటున్నారు.